వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. సీఈఓ చింతాడ జనార్దనరావు. రైల్వే ప్రయాణికులకు శుభవార్త. పాతపట్నంలో రాజారాణి ఎక్స్ప్రెస్ రైల్వే హాల్ట్ ప్రారంభం. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం. పాతపట్నం నుంచి చెన్నై, హైదరాబాదు ప్రాంతాలకు వలస కూలీల సౌకర్యార్థం గుణుపూర్ నుంచి కొత్త రైల్వే సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. స్థానిక ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రాజారాణి ఎక్స్ప్రెస్ రైల్వే హాల్ట్ స్టేషన్ను ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు కలిసి ఘనంగా ప్రారంభించారు. గత కొంతకాలంగా ఈ హాల్ట్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో ఎమ్మెల్యే గోవిందరావు ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర మంత్రితో సమన్వయం చేసి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ హాల్ట్ ప్రారంభంతో వేలాది మంది ప్రయాణికులకు, ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు మరియు చిన్న వ్యాపారులకు రవాణా సౌకర్యం మరింత సులభం కానుంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, పాతపట్నం ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి ఈ హాల్టును ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి చొరవతో ఈ హాల్ట్ సాధ్యమైంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు తీసుకువస్తామన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ, పాతపట్నం ప్రజల కల నిజమైంది. ఈ హాల్ట్ కోసం ఎన్నో రోజులుగా కృషి చేశాము. కేంద్ర మంత్రి గారితో కలిసి ప్రయత్నించి ఈ సౌకర్యాన్ని అందించగలిగాము. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు మరియు ప్రజలు, ప్రయాణికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వేదిక పైన మనందరి అభిమాన నాయకులు, ఈరోజు ముందుగా ఒక ఐటమ్ మనం స్మరించుకోవాలి. ఈరోజు స్మాల్ గేజ్ని బ్రాడ్ గేజ్గా మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే మీకు ఎవరికైనా ఐడియా ఉందా? కింజరాపు ఎర్రవనాయుడు గారు. మళ్ళీ ఆయన తర్వాత ఈరోజు పాతపట్నానికి ఒక కళ తెచ్చి వండి తెచ్చిన వ్యక్తి ఈరోజు మనం ఇక్కడ నిల్చున్నామనంటే మహానుభావులు, మొత్తం మన భారతదేశం గర్వించదగ్గ నాయకులు, శ్రీకాకుళం ప్రజల గుండెల్లో ఉన్న నాయకులు రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, డిఆర్ఎం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా తోటి ఎమ్మెల్యే గారు పర్లకొండ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చేసిన అది రైల్వే అధికారులకి, నా ముందున్న నాయకులందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నమస్కారాలు. అయితే నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఎక్కడి నుంచి వెళ్ళాలంటే అప్పుడు ఎప్పుడో పర్లాకమిడి రాజుగారు వేసిన రైల్వే ట్రాక్ ఇది. ఆయన ఉండేటప్పుడు వేసిన ఈ ట్రాక్ పైన ఇలాంటి స్మాల్ ట్రైన్ ట్రాక్ ఉండేది. ఆ ట్రాక్ పైన నేను ఎక్కడికి వెళ్ళా, కాశీనగర్ మా అక్క వెళ్ళేవాడిని. నేను అనుకునేవాడిని ఎప్పుడు ఇక్కడ ఈ స్టేషన్ కళ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే అది మన కింజరాపు ఎర్రవనాయుడు గారి ఆశీస్సులతో ఇది బ్రాడ్ గేజ్ మారడం. ఈ రోజు మనకి ఇన్ని ట్రైన్స్ ఆపడము, ఇన్ని ట్రైన్స్ వేయడం కూడా కారణమైనటువంటి మన రామ్మోహన్ నాయుడు గారికి అది అయింది. గతంలో చాలా మంది నాయకులు వచ్చారు, సినిమాలు చూపించారు, కథలు చూపించారు, మీకు తెలుసు. కానీ ఆయన ఒకే ఒక ఆశయం, ఈ జిల్లా అభివృద్ధి చెందాలి. ఇక్కడున్న అన్ని నియోజకవర్గం, పాతపట్నం నియోజకవర్గంలో ప్రత్యేకంత ప్రేమతో ఆయన ఉన్నారు. ఇప్పుడే డిఆర్ఎం గారు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ నేను అడుగుతున్నాను, ఇంకా ఈ ట్రైన్ ఆపడం కాదు, మాకు 4-5 వరాలు కావాలి. మళ్ళీ ఆ డిఆర్ఎం గారికి కేంద్ర మంత్రి వారు చెప్తున్నానంటే, మా పాతపట్నం నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం, ఎక్కువగా వలసల నియోజకవర్గం. మెయిన్ ఇంపార్టెంట్ మీ అందరికీ తెలియాలి సార్. మేము ఏదైతే 2 ఆఫ్షోర్ రిజర్వాయర్, ఒకటి ఇక్కడ వంశధార ప్రాజెక్ట్, ఒకటి గొట్టా బ్యారేజ్ కి భూములు ఇవ్వడం వల్ల 20 ఎకరాల రైతు కూడా ఈ రోజు సామాన్యుడిగా మిగిలిపోయి భవన నిర్మాణ కార్మికుడిగా హైదరాబాద్, చెన్నై వెళ్తున్నారు సార్. అయితే మాకు కూడా వీక్లీ వన్స్ ట్రైన్, అంటే రోజు మాకు అవసరం లేదు సార్, వీక్లీ వన్స్ ట్రైన్ పాతపట్నం పర్లాకమిడి దగ్గర నుంచి వీక్లీ వన్స్ ట్రైన్, అంటే చెన్నైకి ఒక ట్రైన్, హైదరాబాద్కి ఒక ట్రైన్ కావాలని మీ ప్రజల తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని వినియోగించుకుంటున్నాం సార్. మా సమస్యలు ఏంటంటే మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మీరు వచ్చిన తర్వాత మాకు గుర్తింపు వస్తుంది, మీరు ఉన్న తర్వాత గుర్తింపు వస్తుంది. లాస్ట్ లో ఇంకో మాట, టైం అవుతుంది కాబట్టి పాతపట్నానికి గుర్తింపు వచ్చింది కూడా. గతంలో ఏదో పార్లమెంట్ లో మనం ఉండేవాళ్ళం, పార్వతీపురం పార్లమెంట్ లో మనం ఉండేవాళ్ళం.
తర్వాత పాతపట్నం వెనుకబడి ఉంది. ఆ పార్వతీపురం పార్లమెంట్ ని శ్రీకాకుళంలో కలపాలని ఏకైక వ్యక్తి 2009లో కింజరాపు ఎర్రమనాయుడు గారే మన ఆశీస్సులతో ఈ రోజు పాతపట్నాన్ని శ్రీకాకుళంగా మార్చి ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఇప్పుడిప్పుడే పాతపట్నం అభివృద్ధి బాటలో నడుస్తుంది. మీ అందరికీ తెలుసు, గతంలో మనం పార్వతీపురంలో ఉన్నప్పుడు ఎంపీ ఎవరో తెలియదు, ఎవరో మనకు తెలియదు. ఈ రోజు మన ఎంపీగా కేంద్ర మంత్రి అవడం వల్ల మనం అందరం ఆనందంగా ఉన్నాము. ఆయన ఆశీస్సులు ఈ పాతపట్నం ఉండాలి. మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి పాతపట్నం ప్రజలందరి తరఫున కూడా ఈ రాజారాణి ఎక్స్ప్రెస్ కాదు, ఈ రైల్వే స్టేషన్ కోసం ఆలోచించిన వ్యక్తి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సార్.